యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను పోగొట్టెను మన దోషములను పోగొట్టెను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక ద్వారా మనమందరం అలానే లేచినబడి మొదటిగా ఈరోజు మన యొక్క నూతన సంఘ ప్రారంభమునకు మన మధ్యకు వచ్చినటువంటి మన యొక్క ప్రియతమ గురువులు బాలఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టే మన అందరం కూడా స్వాగతం పలుకుగా మన యొక్క ప్రియతమ పూజ్యులు బాలఫాదర్ గారికి మన యొక్క జాన్ ఫాదర్ గారు పూలదండ వేసి ఆహ్వానం పలుకుతారు. ఇప్పుడు నేను మరియు మన యొక్క నూతనోపదేశి రాజశేఖర్ మాస్టర్ గారు మన యొక్క ప్రీతమ గురువు జాన్ ఫాదర్ గారికి పూలమాల వేసి ఆహ్వానం పడదాం. అందరూ గట్టిగా చెప్పగలుగుతాం. అందరం కూడా అలాగే నిలబడి ఉండి ప్రవేశ గీతం పాడుకొని దివ్య పూజా బలి ప్రారంభించుదాం. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడి యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో మన కొరకొక్క శిశువు పుట్టెను మన కొరకొక్క శిశువు పుట్టెను పోగొట్టెను మన దోషములను పోగొట్టెను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో నేడు పాయాక ద్వారా మనమందరం అలానే లేచినబడి మొదటిగా ఈరోజు మన యొక్క నూతన సంఘ ప్రారంభమునకు మన మధ్యకు వచ్చినటువంటి మన యొక్క ప్రియతమ గురువులు బాలఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టే మన అందరం కూడా స్వాగతం పలుకుగా మన యొక్క ప్రియతమ పూజ్యులు బాలఫాదర్ గారికి మన యొక్క జాన్ ఫాదర్ గారు పూలదండ వేసి ఆహ్వానం పలుకుతారు. ఇప్పుడు నేను మరియు మన యొక్క నూతనోపదేశి రాజశేఖర్ మాస్టర్ గారు మన యొక్క ప్రీతమ గురువు జాన్ ఫాదర్ గారికి పూలమాల వేసి ఆహ్వానం పడదాం. అందరూ గట్టిగా చెప్పగలుగుతాం. అందరం కూడా అలాగే నిలబడి ఉండి ప్రవేశ గీతం పాడుకొని దివ్య పూజా బలి ప్రారంభించుదాం. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని
సంవత్సరంలో క్రిస్మస్ పండుగని మనం జరుపుకోబోతున్నాం. ఈరోజు ఆగమన కాలంలో 4వ ఆదివారం. ఆగమన కాలం అంటే ఏంటి? వారికి కూడా చక్కని జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, ఓర్పును వసుకుతూ మరి మనలాంటి మరెన్నో మిషన్లకు సహాయం చేస్తూ వాటిని అభివృద్ధి చేసే విధముగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి యొక్క నూతన సంఘమునకు కాపరిగా ఉన్నటువంటి మన యొక్క యేసు మాస్టర్ గారు వారు ఈ రోజు నుంచి వారి యొక్క అధికారిక ఉపదేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి దేవుడు వారికి కూడా తన యొక్క దీవెనలు అపారంగా కురిపించమని, మరి వారి ద్వారా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి 18 కుటుంబములు నిన్న సాయంకాలం లెక్కించాము. మరి వారందరూ కూడా దేవాతి దేవుడు మన యొక్క కథోలిక విశ్వాసములో బలపడుతూ ఈ యొక్క సంఘమును అభివృద్ధి చేస్తూ మరి నేటి నుంచి ఈ యొక్క స్థలమును దేవుడు తనకు ప్రియమైనటువంటి పుణ్య స్థలముగా ఎన్నుకొని ఇక్కడ చేసే విన్నపములు, ప్రార్థనలు దేవుని సన్నిధి చేరే విధంగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఫాదర్ గారులు కాదు, మనుషులు కాదు, దేవుడు ఉన్నారు అని నమ్మి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. సంఘం అంతా కలుసుకొని ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ ఆరాధన ద్వారా మన అందరినీ దీవించబోతున్నాడు. దేవుడు చేతులు ఎప్పుడు జోడించుకుని ఉండండి. అవసరమైనప్పుడే చేతులు విడదీసి కూర్చునేటప్పుడు కూర్చోండి. సరేనా? పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పూజ చాలా పవిత్రమైనటువంటిది. అవునా? చాలా పవిత్రమైన, ఎందుకంటే దేవుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. దేవుని పవిత్రత ముందు మనం ఆలోచిస్తే నా పవిత్రత ఇంత కూడా ఉండదు. అంటే దేవుడు అంత పవిత్రుడు. అంత పవిత్రమైన దేవుణ్ణి అపవిత్రమైనటువంటి వాడు వెళ్ళగల దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. మరి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అంటే ఎంత ప్రేమ! దేవుడు మానవుల్ని పిలుస్తున్నాడు తన దగ్గరికి. నేను పవిత్రుణ్ణి, మీరు అపవిత్రులు, అయినా నా దగ్గరికి రండి, నన్ను ఆరాధించండి, మీరు పవిత్రులు కండి అని దేవుడు మనల్ని కోరుతున్నారు. అందుచేత పూజ ఆరంభంలో మనం ఏం చేస్తామంటే, దేవుడా నన్ను నా పాపాలని క్షమించి ఈ పూజలో నేను యోగ్యంగా పాలు పంచుకోవాలి. పూజలో పాల్గొని పాపం చేయకూడదు. నేను పూజలో పాల్గొని భోజనానికి చికెన్ ఉండరా లేదా ఈ ఆలోచన చేస్తే నా పూజ ఏమిటి? పూజ ఫలితం ఉంటుందా? చిత్తశుద్ధి లేని పూజలు ఎలయ్యా అన్నాడు రామన్ గారు. చేత చేతులు జోడించండి. ఏదైనా పాపం చేస్తున్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, క్షమించమని దేవుణ్ణి అడగండి. పాట పాడొద్దు. మౌనంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులని మనం ఎప్పుడైనా తిట్టామా? తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నామా? కొట్టుకెళ్ళేదని తెమ్మంటే నేను వెళ్ళను, ఇలాంటి చాలా మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే చదువు, నిజంగా చదువుతున్నామా మనం, లేకపోతే బడికి ఏదో సరదాగా వెళ్ళి వస్తున్నామా? మన మీద తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకరు డబ్బు ఖర్చు పెడుతున్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని సరిగ్గా చూసుకుంటున్నామా? పిల్లలకి మంచి మాతృకిస్తున్నామా? భార్యాభర్తలు కలిసిమెలిసి జీవిస్తున్నారా లేదా? నిన్న ఒక పాప చాలా బాధపడుతూ ఉత్తరం రాసింది. ఏంటంటే హాస్టల్లో ఉన్న పాప, అయ్యా నాకు సెలవులు వద్దు, ఇక్కడే ఉండిపోతాను. ఏంటంటే నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న రోజు కొట్టుకుంటూనే ఉంటారు, అది చూడలేకపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళను అంటాను. కాబట్టి పెద్దలు, తల్లిదండ్రులు జ్ఞాపకం పెట్టుకోండి, మీ పిల్లల్ని బాధ పెట్టకండి. భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అవన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకోండి, దేవుని క్షమించమని కోరండి. అలాగే ఒకరినొకరు క్షమించమని అడగండి. అందరం కూడా మంచి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కలిసి ప్రార్థన చెబుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు పరిశుద్ధ మరియమ్మై సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వరప్రసాదములతో
మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. మీ కుమారుని మనుష్యావతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకొంటిమి. అతని శిలువ శ్రమల ఫలితముగా మేము ఆయన ఉత్థాన మహిమలో భాగస్థులమగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. అబ్బాయిలు మీరు చెప్పట్లేదు. ఇప్పుడు దాకా జరిగిన పూజ ఒక చిన్న భాగమే. ఏంటి ఆ భాగం? ఒక రకంగా చెప్పాలి. ఇంట్రడక్షన్ అంటే ఏమంటారు తెలుగులో? ఏమండి, పూజ పరిచయాలు అయినాయి. ఇప్పుడు కూర్చొని మనం ఏం చేయబోతున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని, ఎందుకంటే యేసు ప్రభువుని గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి ప్రవక్త, అంటే 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు పుడతారని, ఆయన ఏం చేస్తారు, ఎలా చనిపోతారు అన్నీ కూడా ఆయన ప్రవక్త గ్రంథంలో రాశాడు. చూడండి, 700 సంవత్సరాలకి ముందు. మనకు వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో తెలుసా? ప్రవక్త అంటే అదే. ప్రవక్త అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. అతనికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు జరగబోయేది కూడా తెలుసుకునేలాగా జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో ప్రవక్త అనేటటువంటి వాడు జరగబోయే విషయాన్ని గురించి చెప్తాడు. చెప్పట్లేదు ఏంటండి? అంతేనా? మీ తాతగారు మంచి విశ్వాసం అనుకోండి, ఊర్లో మీ నాన్నగారు కూడా మంచి విశ్వాసం అనుకోండి, కొడుకు కోడలు మంచి విశ్వాసాలు అవుతారా? అవరా? అవ్వాలి. అవుతారని చెప్పలేము, అవ్వాలి. అవునా? అయితే చాలా మంచిది. కొన్ని చోట్ల అవుతారు. తాతగారు, తండ్రి, కొడుకులు, వాళ్ళ కొడుకులు, మనవలు, మనవరాలు అందరూ ఆర్సీఎంలోనే ఉంటారు. ఎప్పుడు ఎవరైనా వచ్చి, అదిగో మీకు అసలు గుడే లేదు ఇక్కడ, నేను పెద్ద గుడి కడుతున్నాను, ఈ పక్కనే ఈ రోడ్డు పక్కనే పెద్ద గుడి కడుతున్నాను, మీ అంతోని ఫాదర్ గారు మీకు అసలు ఎప్పటికీ గుడి కట్టరు, మీరు అటు వచ్చేయండి అన్నారు అనుకోండి. వచ్చే ఆదివారం ఫాదర్ గారు ఇక్కడికి వస్తే మీరు అందరూ అక్కడ ఉన్నారనుకోండి, ఏమవుద్ది? విశ్వాసం లేనట్టే. కాబట్టి మన ఆర్సీఎంలో ఉన్నప్పుడు గుడి ఉన్నా లేకపోయినా గుడి సంగతి పెద్దలు ఫాదర్ గారు చూసుకున్నారు. మనకి ఆరాధన జరుగుతుందా లేదా, మన బిడ్డలందరూ ఆరాధనలో ఉన్నారా లేదా. ఇప్పుడు దావీదు సంతానాన్ని మనం చూసుకుంటూ వస్తే, ఈ ఆహాజు గారు ఎలాంటి వాడు? ఆహాజు గారు ఎలాంటి వాడు? మంచివాడని మీరు అనుకుంటున్నారా, చెడ్డవాడు అనుకుంటున్నారా? ఉదాహరణ చెప్పండి. మీరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? మంచివాడు అనుకుంటున్నారు. ఎందుకని? దావీదు మంచివాడు కాబట్టి ఆయన కుటుంబంలో వంశంలో ఉన్న అందరూ మంచివాళ్ళని. కుదరదు. ఏం చెప్పబడుతుంది చూడండి, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం. ఆహాజు యోదాకు రాజయ్యను. అతడు 25వ ఏట రాజై, అంటే 25 ఏళ్ల సమయంలో రాజై యెరూషలేము నుండి 16 ఏండ్లు పరిపాలించాడు. 25వ సంవత్సరంలో రాజై ఎన్నో సంవత్సరాలు చచ్చిపోయాడు? 16 ఏళ్ళు పాలించి చచ్చిపోయాడు. ఎంత వయసు? అంత 25 + 16 ఎంత? మీరు చెప్పలేదు పిల్లలు. బాబోయ్, లెక్కలు ఎలా ఉంటే అమ్మా మీరు అందరూ ఏమనుకుంటారు? మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. మాస్టర్ చెప్పారు 41 సంవత్సరం చచ్చిపోయాడు. 25 ఏళ్ళు అంటే ఎలా ఉంటాడు కుర్రాడు? నాకు 63. 25 ఏళ్ళు అంటే ఎలా ఉంటాడు కుర్రాడు? ఇక్కడ ఎవరు ఉన్నారు 25 ఏళ్ళ కుర్రాడు? అది అక్కడ ఉన్నారు, కుర్రాడు ఉన్నారు వెనకాల. 25 ఏళ్ళ కుర్రాడు 25 ఏళ్ళకి రాజయ్యి మనిషి అన్నవాడు ఏం చేయకూడదు అన్నీ చేశాడు. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి బైబిల్. ఆ రాజు తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవింపడయ్యను. అంటే జీవించలేదు అది. అలా ఏముండాలి అక్కడ? జీవించెను అని ఉండాలి, కానీ జీవించలేదు. పైగా ఇశ్రాయేలు రాజుల దుశ్చరితములను అనుకరించెను. భాగము మత్తయి శుభవార్త 1వ అధ్యాయము వచనములు 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ వర ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడొకటచే మరియమ్మను
బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ వర ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిదుర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యేసుక్రీస్తు సేవకుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రాయినది, తన కుమారుని గూర్చిన ఈ సువార్తను దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనములందు వాగ్దానం చేసింది. మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతి అయి జన్మించను. కానీ ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడిగా నియమింపబడిను. అన్ని జాతుల ప్రజలను ఆయన నామమున విశ్వాసమునకు విధేయులైనట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అనుగ్రహమును అపోస్తలత్వమును వసగను. మీరు వారిలోనే వారే, యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచెను. రోమనగమునందలి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన దేవుని ప్రియులందరికీ శుభమును కోరుచు రాయినది, మన తండ్రి దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము కలుగుగాక. ఇది ప్రభువాకు. ఇప్పటికే 7 గ్రామాలు మనం నూతన విచారణగా ప్రకటించారు. అనంతవల్లి విచారణ. ఆ యొక్క గ్రామాలతో పాటు మన గ్రామాలన్నీ కూడా ఫాదర్ గారికి అన్నీ కూడా పరిచయమే. మరి ఫాదర్ గారు ఈ యొక్క అభివృద్ధిలో భాగముగా నిందాకనే చెప్పాను, ఆర్థిక సమీకరణ ఇప్పుడున్నటువంటి స్థితిలో చాలా కష్టం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు నల్లజల్లలో నూతన స్కూల్ భవనాన్ని వారు శాంక్షన్ చేసి ఉన్నారు. అప్పటికే చాలా భారం అయిపోయింది. ఆ తర్వాత ఇంకో గ్రామంలో ఒక గుడి నిర్మాణం ఉన్నది. మరి ఇటువంటి స్థితిలో చాలా కష్టం. అక్కడ మనం కాంపౌండ్ వాళ్ళు చూస్తున్న పాత సంఘంలో అక్కడ కూడా వారు ఆర్థికంగా సహాయం చేశారు. ఫాదర్ గారి యొక్క ప్రోత్సాహం లేకపోతే మనము అడుగు ముందుకు వేయలేం. మరి సందర్భంగా వారు అన్ని ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక సమీకరణ చేస్తూ వారు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఫాదర్ గారిని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవాలని మనం చేస్తున్నాను. ఫాదర్ గారికి సన్మానం చేయడానికి మన యొక్క రాజశేఖర్ మాస్టర్ గారిని, కంకిపాటి శ్యాంబాబు గారిని, తోలపల్లి రామకృష్ణ గారిని కూడా వచ్చి జాన్ ఫాదర్ గారికి, వారితో పాటు మన మధ్య ఉన్నటువంటి రమేష్ మాస్టర్ గారిని, ఉపదేశ గారిని కూడా వచ్చి ఫాదర్ గారికి సన్మానంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అందరం కూడా గట్టి చేస్తాం, చప్పట్లు కొడదాం. శ్యాంబాబు గట్టిగా చప్పట్లు కొడదాం. నా బాలా ఫాదర్ గారు, మన విచారణ గురువు అయిన అంటోని ఫాదర్ గారు, ప్రియమైన సహోదరులారా, చిన్నారి పట్ల చాలా సంతోషం. అంటే మనం ప్రకాశరపాములో ఈ 2వ గుడిని స్థాపించడానికి, 2వ సంఘాన్ని స్థాపించడానికి సిద్ధపడుతున్న ఈ సమయంలో మనం కొన్న ఈ స్థలంలో మొట్టమొదటిగా పూజా బలి సమర్పించడానికి మన బాలా ఫాదర్ గారు రావటం చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను.
అంటే దేవుడిచ్చిన ఈ యొక్క బహుమతి, ఆ బహుమతి తప్పనిసరిగా బాలఫాదర్ గారి చేతి మీద అని జరగటం చాలా గొప్పది. ఏంటంటే నేను విచారణ గురుగా ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశారు బాలఫాదర్ గారు. అంటే ఒక మంచి మాదిరిగా, అంటే అన్ని చోట్లలో అంత ఉత్సాహంతో వెళ్ళి అన్ని పనులు చేయటం నేను చూశాను. కాబట్టి ఆయన ఒక మాదిరిగా నేను కూడా తీసుకొని అంటే మన అన్ని పనులు కూడా చేయటం జరిగింది. చాలా చాలా హ్యాపీ ఫాదర్. ఈనాడు మీరు రావటం, అదేవిధంగా మొట్టమొదటిగా పూజాబలి సమర్పించడం చాలా సంతోషం. దేవాదేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఏమిటండి, ఆ దేవుడు మనకిచ్చిన ఒక స్థలం ఇది. తప్పనిసరిగా దేవుని యొక్క ప్రణాళిక. అంటే ఇక్కడ మనం అంతరి చేరి దేవుని స్తుతించాలని దేవుడు అనుకుంటున్నాం. కథోలిక ప్రజలుగా ఆ దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మన ప్రార్థనలు వింటారు. అంటే ఈనాడు శుభవార్తలు కూడా మనం అదే చూస్తున్నాం. దేవుడు మనతో ఉన్నారు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసంతో మనం అందరూ కూడా ఇక్కడ చేరి ఉన్నాం. వేరేదో మనం పెద్ద పనులు చేయటానికి కాదు, దేవుడు మనతో ఉన్నాడని ఆ యొక్క విశ్వాసంతో దేవుడి స్థలంలో ఉన్నాడు. యాకోబు గారు అదే వారి యొక్క జీవితంలో అనుభవించాడు. ఆయన కళ్ళలో కానీ ఆయన పడుకున్నప్పుడు ఒక రాయి తీసుకొని ఆయన పడుకొని నిద్రపోయినప్పుడు ఆయన కళ్ళలో దేవుడు కనిపించాడు. అదేవిధముగా ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము కూడా అందరు కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆ దేవుడిని స్తుతించవలసిన చోట ఇది దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. తప్పనిసరిగా సంస్థ, నేను జోన్ ఫాదర్ గారు కాదు, అంటే క్లరిషన్ సంస్థ నుంచి తప్పనిసరిగా దీనికి సహాయం అందించారు. అది కరెక్టే అండి. దానికి క్లరిషన్ సంస్థలో ఉన్న పెద్దలందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా మన అంతోని ఫాదర్ గారు చాలా కృషి చేశారు. అంటే మీకు తెలుసు ఈ రోడ్డు పక్కన, అంటే మీకు తెలుసు దానికి కొద్దిగా ఖర్చులు ఎక్కువ. కాబట్టి మేము కూడా అంటే కొద్ది దూరంగా ఉంటే బాగుంది, కొద్ది దూరం మనకు రోడ్ అంటే చాలు అని మనలో అనుకుని ఆ విధంగా ప్లాన్ చేస్తే మాత్రం ఆ విధంగా జరగలేదు. ఫాదర్ గారికి ఇదే కావాలని పట్టుదల అప్పటి నుంచి ఉంటుంది. అదేవిధంగా మన సహోదరుడు కూడా వెంకటరావు కూడా అన్నారు, నా పక్కనే ఉంది ఫాదర్, తప్పనిసరిగా మేము కూడా ఉంటాను కదా అని చెప్పడం జరిగింది. 2-3 సార్లు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అంటే స్థలం బాగుంది. మనం ఒక గుడి కట్టినప్పుడు మన రోడ్డు పక్కన ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకి అదేవిధముగా ఇతరులకి చూసినప్పుడు ఒక దేవుని ఒక మందిరం అని భావించి ప్రార్థన చేయడానికి బాగుందని మేము కూడా అనుకొని ఈ యొక్క స్థలాన్ని కొనటం జరిగింది. కాబట్టి ప్రత్యేకముగా ఫాదర్ గారికి, అంతోని ఫాదర్ గారికి, ఇక్కడ పనిచేస్తున్న మన ఫాదర్ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అంటే ఒక పట్టుదల, అంటే ఈ జూబిలీ సంవత్సరంలో తప్పనిసరిగా ఇది చెయ్యాలి అనే ఒక పట్టుదలతో ఫాదర్ గారు కృషి చేశారు. దానికి ఏం అనుమానం లేదు. కాబట్టి ఈనాడు ఈ విధంగా మనం ఈ ప్రార్థన చేయడానికి దేవుడు మనకి ఈ యొక్క స్థలం ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మీకు అందరికీ, విన్న పెద్దలందరికీ, ఉద్దేశాలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్న మీ యొక్క ప్రార్థన, మీ యొక్క కృషి తప్పనిసరిగా ఫలించినట్లు మనం చూసుకోవాలి. ఈ యొక్క స్థలాన్ని మనం విశుద్ధంగా మనం పాటించుకొని ఆ దేవాదేవుడు మనం ఇక్కడ వచ్చి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలగిస్తారనే యొక్క విశ్వాసంతో మనం ఆ దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మనం ఇక్కడ ఒక చిన్న దేవాలయం కూడా తర్వాత మనం నిర్మించాలి. కాబట్టి దీన్ని శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు చేస్తూ, అదేవిధంగా దేవాదేవునికి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫాదర్ గారు ఇచ్చిన మంచి సలహాకి, అంటే దానివలన ఫాదర్ గారు ఈ విధంగా చేయటం జరిగింది. అంటే ఒక జూబిలీ సమయంలో మనం ఏదో మంచి ఒక అడుగు ముందుకు పెట్టాలి. అంటే చాలా సంవత్సరం నుంచి మన కొత్త సంఘాలు మనకు లేవు. కాబట్టి ఈనాడు దేవుడు ఇచ్చిన యొక్క మంచి అవకాశం అని భావించి ఆ దేవాదేవునికి, అదేవిధంగా వీరి పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మేలు, మంచిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మన కుటుంబాల్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక సమస్య మనం పరిష్కరించలేని సమస్య, కూతురు అల్లుడు పోట్లాడుకున్నారు, కూతురు ఇంటికి వచ్చేసింది, లేదా కూతుర్ని రోజు అల్లుడు కొట్టేస్తున్నాడు, ఏం చేయాలో మనకు తెలియదు, లేదా భార్య ప్రతిరోజు మా భర్తకి నరకమే చూపిస్తుంది, వంట చేయమంటే చేయదు, ఏ పని చేయదు, పాపం బాధలో ఉన్నాడు భర్త, లేదా పిల్లలు సరిగా మన మాట వింటలేదు, లేకపోతే భర్త తాగుబోతు అయిపోయాడు. ఎన్నో సమస్యలు ఉంటాయి మనకి. చదువుకున్నాను, ఉద్యోగం లేదు. ఈ సమస్యల్లో మనం నమ్మవలసింది ఎవరిని? దేవుణ్ణి. మతస్థుడైతే, దేవుని బిడ్డ అయితే,
దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. మీరు నమ్మితే. మనం ఎక్కడ నమ్ముతాం? సగం సగమే నమ్ముతాం. ఇప్పుడు ఆహాజుతో యెషయా ప్రవక్త చెప్పాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. మరి యుద్ధంలో దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్ముతావా? నమ్ముతున్నాను. అయితే అసిరియా రాజు యొక్క సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అంటే అమ్మమ్మ చెప్పలేను. ఎందుకని? దేవుడు చేస్తాడో లేదో. చేయకపోతే చూసారా డౌట్. దేవుడు చేయకపోతే మునిగిపోతా ఉన్నా సరే దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మితే దేవుడిని నట్టేట నుంచి పైకి తీస్తాడు. అలా కాకుండా చేస్తాడో లేదో, సహాయం చేస్తాడో లేదో అని చిన్న అనుమానం ఉన్నా ఆ పని ముందుకి సాగదు. అందుచేత యెషయా ప్రవక్త ఆహాజు మహారాజుని అడిగాడు, సరే దేవుడు నీకు సహాయం చేస్తాడని నేను చెప్తున్నాను, నన్ను నమ్ము. నీకేదైనా రుజువు కావాలా? దేవుడు నీకు సహాయం చేస్తాడని నీకు రుజువు కావాలా? యెషయా ప్రవక్త అడిగి ఉండొచ్చు, నాకు రుజువు చెప్పని. నేను అడగల. అమ్మో, నేను అసలు అడగను, దేవుణ్ణి నేను శోధించను, అసలు నాకు ఈ సమస్యలు ఏమీ లేవు, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి, నేను చక్కగా అసిరియా మహారాజుతో కలిసి యుద్ధం చేసి గెలుస్తానని చెప్పి యెషయాని ఇంటికి వెళ్ళిపోయాను. కానీ యెషయా మళ్ళీ వచ్చాడు రెండోసారి. అది రెండోసారి వచ్చిందే ఈ 10వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండోసారి వచ్చి యెషయా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మహారాజా నువ్వు గుర్తు కోరుకోవడం లేదు కాబట్టి దేవుడే నీకు ఒక గుర్తునిస్తున్నాడు. ఏంటో గుర్తు? యువతి అనగా కన్య గర్భము ధరించి కుమారుని కంటుంది. ఆ బిడ్డకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనగా నువ్వు నమ్మట్లేదుగా దేవుడు నీతో ఉన్నాడని. ఇప్పుడు దేవుడు నీతో ఉంటాడు, దానికోసం కొడుకై పుడతాడు. ఎవరు కొడుకు? ఆహాజు మహారాజుకే. నీకు దేవుడు కొడుకై పుడతాడు. నువ్వు గనక యుద్ధంలో దేవుడిని నమ్మితే జరుగుతుంది, నువ్వు నమ్మకపోతే జరగదు. కానీ యెషయా ప్రవక్త భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కూడా చెప్పాడు. ఒక కన్య గర్భం ధరిస్తుంది, మెస్సయ్య రక్షకుడు ఆమె కడుపులో పుడతాడు. ఈ రెండు అర్థాలు వచ్చేలాగా యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాన్ని గట్టి దెబ్బ తగిలే వరకు ఎవరి మాట వినరు. ఆహాజు కూడా వినలేదు. ఆ తర్వాత కథ అంతా మనం రాజుల గ్రంథంలో చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మొదటి పట్టణం నుండి మనం నేర్చుకోవలసినటువంటిది ఏంటంటే, మనం అందరము ఆహాజులాగా ఉండాలి. అంతేనా? నువ్వు అన్నారు ఎవరు? ఎలా ఉండాలి? ఉండకూడదు. ఆహాజులాగా ఉండకూడదు. దావీదు వంశంలో పుట్టినా సరే అతడు దుర్మార్గమైన జీవితాన్ని జీవించాడు. ఒకటి. రెండవది, దేవుడు అంటే లెక్కలేదు. ప్రవక్త స్వయంగా వచ్చి దేవుడు నిన్ను నమ్మమని చెబుతున్నాడు, నీకు యుద్ధంలో దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పినా ఆహాజు నమ్మలేదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దుర్మార్గమైన జీవితాన్ని జీవించకూడదు, దైవబద్ధమైన జీవితాన్ని జీవించాలి. దైవబద్ధమైన జీవితం అంటే ఏంటి? ఇదిగో నేను చెప్పిన మాటల ప్రకారంగా జీవించడం కాదు, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనం అందరము జీవించాలి. అది నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి బైబిల్ చదవాలి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాడు, మనం ఏ విధంగా జీవించాలి. మంచి బిడ్డలుగా జీవిస్తే మంచి పౌరులుగా జీవిస్తాం. మనం రేపు సమాజంలో ఒక పేరు మోసినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అంటే మంచితనమే ముఖ్యం. మనిషి మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, 10 మందితో మంచితనంతో మెలగాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఈ విధంగా జీవించాలి. మన ఆహాజులాగా జీవించకూడదు. రెండవది, నరుని నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు. కాబట్టి నరుని నమ్మొద్దు. నీకు సహాయం కావాలి, నా దగ్గరకు వస్తే నేను ఎంత ఇస్తాను? ఒక 1000 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఒక 10,000 ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేను కదా. నీ ఇల్లు 10 లక్షల ఇల్లుకి ఒక 10,000 ఏం సరిపోతుంది? మనుషులు అంతవరకే ఇవ్వగలరు. కానీ సమస్తాన్ని ఇవ్వగలిగేటటువంటి వారు ఎవరు? దేవుడు మాత్రమే. అందుకే మనం ఏమంటున్నాం? దేవుణ్ణి సర్వమేలుల స్వరూపి అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి అడగండి. మీరు అడిగింది ఏది కూడా దేవుడు ఇవ్వకుండా
ఉండడు. ఇది మొదటి పట్టణం అయిపోయింది. రెండవ పట్టణం మన సువిశేషంలోకి వెళ్తాం. సాధారణంగా ఆదివారం మనం పట్టణం చదివేటప్పుడు మొదటి పట్టణానికి సువిశేషానికి దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు మత్తయి సువార్తలో ఏ అధ్యాయం నుంచి మనం చదువుకున్నాం? మొదటి అధ్యాయం. ఎన్నో వచనం? 18 నుంచి 25వ వచనం వరకు. ఇప్పుడు మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? కరెక్ట్గా చెప్పేసినారు, వెంటనే చెప్పింది. మీరు కూడా వెంటనే చెప్పాలి, ఎందుకంటే బైబిల్ చూశారు. 18 నుంచి 25 వరకు అన్నారు. 25 తర్వాత 26వ వచనం లేదు. వెంటనే ఏం చెప్పాలి? ఎన్ని వచనాలు ఉన్నాయంటే 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలని మత్తయ్య గారు చాలా చక్కగా 2 భాగాలుగా విభజించాడు. మొదటి భాగానికి ఏం పేరు పెట్టాడు? యేసుక్రీస్తు వంశావళి. అది ఎన్ని వచనాలు? 17. 1 నుంచి అధ్యాయం అంతా కూడా ఇదే. మొదటి అధ్యాయం అంతా యేసుక్రీస్తు ఒక కన్యకు జన్మించాడు. 16వ వచనం చూస్తే మత్తానుకు యోసేపునకు యేసు జన్మించిన రాయిలా ఏమని రాశారు? యోసేపు భార్య అయిన మరియమ్మకు యేసు అను క్రీస్తు జన్మించాను. మరియమ్మకు జన్మించిన. చూడండి ఎంత జాగ్రత్తగా రాస్తున్నారని. ఎందుకంటే వాళ్ళు పవిత్రమైనటువంటి వాళ్ళు, అందుచేత అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదని చాలా భయభక్తులతో వాళ్ళు రాస్తే, మనం తెలివైన వాళ్ళం, జ్ఞానవంతులం అనుకొని ఆ మాటలనే వక్రీకరించేస్తున్నాం. ఎంత దారుణం అంటే, అంచేత నేను అలాంటి మాటలు మాట్లాడినా దాని గురించి మనం చర్చించొద్దు. బైబిల్లో ఏమి రాస్తుందో దాన్ని నమ్మండి. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మరియమ్మ కన్య అని నిరూపించడానికే మత్తయ్య గారు ఈ మొదటి అధ్యాయం అంతా రాశాడు. అలాగే మరియమ్మ గారు కన్య అని అన్ని క్రైస్తవ సంఘాలు నమ్ముతున్నాయి. అన్ని క్రైస్తవ సంఘాలు ఏది నమ్మరంటే, పెళ్ళైన తర్వాత ఆమెకు మరలా బిడ్డలు ఉన్నారు అనే విషయం మీద మన ఇద్దరికి కొంచెం భేదాభిప్రాయం ఉంది. మీరు ఉన్నారంటున్నారు, నేను ఆ బిడ్డలు ఆమె సొంత బిడ్డలు కాదని నేను అంటున్నాను. నేను అదే నమ్ముతాను, ఎందుకంటే నా మతం నాకు అది నేర్పించింది. ఇంకా బాగా జ్ఞానం ఉంటే, చదువుకుంటే ఆ సోదరులు అనేటటువంటి వాళ్ళు మరియ తల్లికే పుట్టవలసినటువంటి వారు కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంచేత బైబిల్లో ఏముందో దాన్ని బాగా చదువుకొని మన విశ్వాసం, కథోలిక విశ్వాసం మనకి ఏమి నేర్పిస్తుందో దానిని మనం బాగా పాటించడానికి ప్రయత్నం చేయాలి. వేరే వాళ్ళ మాటలు వినవలసిన అవసరం లేదు. నేనేమి నేర్చుకున్నాను, నాకు మతం ఏమి నేర్పించింది, మా అమ్మ నాన్న ఏమి నమ్మారు అంటే, ఈ రోజు నేను కొత్తగా ఏదైనా విషయం నమ్మితే మా అమ్మ నాన్నలు పిచ్చోళ్ళ, వాళ్ళు ఒకటి నమ్మి నేను ఒకటి నమ్ముతానా? అదే విషయాన్ని ఇంకా బాగా నేర్చుకుంటున్నాను, బాగా చదువుకుంటున్నాను, దేవుడి గురించి బాగా తెలుసుకుంటున్నాను. దేవుణ్ణి మాత్రమే నేను నమ్ముతాను, ఆహాజులాగా కాదు. ఎవరిలాగా? యోసేపు గారిలాగా. చూసారా, ఈరోజు 2 క్యారెక్టర్స్, ఒకటి ఆహాజు, ఒకటి యోసేపు. ఆహాజు ఏమో దేవునికి వ్యతిరేకంగా, యోసేపు దేవునికి విధేయంగా. ఇతరులో మీరు ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నారు? యోసేపు లాగా ఉండడానికి కోరుకోండి. అందరూ తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. జరుగుతూ ఉన్నది. ప్రభువా, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. తయారు చేయడానికి మా ప్రియతమ గురువులు ఫాదర్ యాంటనీ గారు ఎంతగానో శ్రమించి ఇలాంటి ఒక రోజు కొరకు ఆయన 10 నెలలుగా ఎదురు చేసినందుకు మీకు వందనాలు. ఫాదర్ గారిని దీవించండి. అలాగే ఇక్కడ ఉపదేశ మాస్టర్గా వచ్చినటువంటి రాజు గారిని కూడా దీవించండి. ఇంకా ఇక్కడ సంఘ పెద్దలు, యువతి యువకులు, పిల్లలు, స్త్రీలు, వీరందరినీ దీవించి కాపాడండి. ఈ క్రిస్మస్ సమయంలో వీరిని మీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి బిడ్డ తన జీవితంలో కానీ, లేక ప్రతి కుటుంబం తన కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ సమస్యను తీర్చండి. మీరే మా రక్షకుడు, మా ప్రభువు ఒక కన్య ద్వారా ఈ లోకంలో జన్మించి మా అందరికీ రక్షణ తీసుకుని వచ్చినటువంటి దేవుడు. ప్రభువా, ఈ కుటుంబాలకు రక్షణ ఇవ్వండి. ఈ కుటుంబాలను విమోచించండి. ఈ కుటుంబాలను సందర్శించండి. అయినా ఇంకా ఏదైనా కుటుంబ కలహాలు కానీ, కలతలు కానీ, ఏ సమస్య అయినా సరే
ఆ సమస్యను తీసివేయండి, కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ సంఘం నల్లజర్ల విచారణలో ఒక గొప్ప సంఘంగా ఆనాడు మీరు బెత్లెహేమ్ అనేటువంటి ఒక చిన్న ఊరిని మీ జన్మానికి వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు. యొక్క 4వ ఆగమన కాల ఆదివారంలో ప్రవేశించుండగా మా యొక్క ప్రపంచ శ్రీశ్రమను క్రీస్తు మార్గంలో నడిపిస్తున్నటువంటి మా యొక్క సంఘ కాపరైనటువంటి పరిశుద్ధ లియో పోపు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క ఏలూరు మేత అయినటువంటి మా యొక్క ప్రీతమ జయరావు తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు యొక్క పరిశుద్ధ దివ్య పూజావళి సమర్పిస్తున్నటువంటి పూజెదురువులు బాలా ఫాదర్ గారి కొరకు, జాన్ ఫాదర్ గారి కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి, వీరందరి యొక్క మార్గదర్శకత్వంలో మేమందరం కూడా మీకు ప్రేమైనటువంటి సంఘముగా ఎదగాలని, మరియు అదే విధముగా ఈ యొక్క స్థలము కొరకు నేటి వరకు ఎవరైతే మా యొక్క సంఘ పెద్దలు శ్రమించి ఉన్నారో వారందరి యొక్క శ్రమను, కష్టము మీకు సమర్పిస్తున్నాము. మరి యొక్క స్థలమును నిన్నటి రోజు నుంచి ఇక్కడ శుభ్రపరుస్తూ ఏర్పాట్లు చేస్తున్నటువంటి మా యొక్క ఉపదేశ మాస్టర్ గారులిద్దరినీ, మా యొక్క సంఘ పెద్దలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మరి వాటితో పాటుగా ఈరోజు యొక్క కార్యక్రమానికి అనేక మంది సహాయం చేసి ఉన్నారు, జన సమీకరణ చేసి ఉన్నారు, మరెన్నో సహాయములు చేసి ఉన్నారు. మరి అటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున మీకు సమర్పిస్తుండగా ఈ యొక్క స్థలమును మాకు అమ్మినటువంటి ఈ యొక్క స్థల యజమానులు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా తండ్రి, మరి యొక్క స్థలం యొక్క సేకరణలో అత్యంత ముఖ్యమైన వారు జాన్ ఫాదర్ గారు. ఆది నుంచి కూడా నేటి వరకు వారు మా అందరికీ తోడుగా నడిపించుండగా మరి వీరందరికీ కూడా గొప్ప దేవుని యొక్క దీవెన కురిపించమని మీ కుమారుడు మా నాథుడైన క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అర్పణ గీతం పాడు. రోడ్డు ప్రక్కన స్థలం కొనడం సాధారణంగా ఆర్సీఎం వాళ్ళు చేయరు, ఎక్కడో కొంటారు, అది ఊరవుతుంది. ఏ ఊర్లో కూడా అలాగే, ఎక్కడైనా అలాగే. కానీ మీ ఊర్లో మరి దేవుడి సంకల్పం ఊరు రోడ్డు పైపే మీకు స్థలం దొరకడం, మరి ఫాదర్ గారు దాన్నే కావాలని కోరుకోవడం, మరి పెద్ద ఆయన కూడా ఇక్కడ పనిచేసి వెళ్ళారు కాబట్టి ప్రకాష్ రావు పాలెం నల్లజర్ల అనగానే ఒక ప్రేమ, దాంతో ఆయన కూడా సహకరించి మరి స్థలాన్ని ఇక్కడ కొనడం, మరి మేత్రాసనంలో మరొక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయడం, నల్లజర్ల గురువులు చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి ఈ జూబిలీ సంవత్సరం అని చెప్పాం మనం. ఈ జూబిలీ సంవత్సరం ముగియక ముందే ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అంతోని ఫాదర్ గారికి, జాన్ ఫాదర్ గారికి, మన బిషప్ గారు జయరావు పలిమారు గారి తరఫున వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, ప్లీజ్ టెల్ ద ప్రొవిన్షియల్ ఆల్సో. అలాగే మరి ఇక్కడ దేవాలయానికి ఒక పేరు కావాలని ఫాదర్ గారు నాకు చెప్పడం జరిగింది. క్రిస్మస్కి ముందు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి నేనేమనుకున్నానంటే యేసు జనన జూబిలీ దేవాలయం. ఈ సంవత్సరం జూబిలీ కూడా గుర్తుంటుంది మీకు, నటివిటీ, ఇంగ్లీష్లో నటివిటీ జూబిలీ అంటాం. అంటే ప్రతి క్రిస్మస్ పండుగ మీ దేవాలయం పండుగ ఒకే రోజు వస్తుంది. చాలా చక్కగా మీరు పండుగ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా మరి మన సంఘంలో ఒక నూతన అభ్యర్థిగా ప్రవేశించినటువంటి వ్యక్తి పేరు బిరుదుగడ్డ యేసు గారు. వారికి కూడా ఉపదేశిగా మరి ఇక్కడ ప్రవేశిస్తున్నారు. వారికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ వారు మరి ఈ సంఘాన్ని బాగా నడిపించాలని కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లలకి మంచి కేటగిజం నేర్పించాలి సార్. కేటగిజం బాగుంటే మతం బాగుంటుంది, వాళ్ళ విశ్వాసం బాగుంటుంది. ప్రతి ఆదివారం గుడైన తర్వాత పిల్లలందరూ కూర్చొని మతం గురించి నేర్చుకోవాలి. ముందు మతం గురించి, బైబిల్ గురించి నేర్చుకుంటే మీ విశ్వాసం చాలా బలంగా ఉంటుంది. పిల్లల్ని పంపించండి. అలాగే ఆడవారు మాత్రమే కాకుండా మగవారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి రండి. ఒక ఆదర్శవంతమైన సంఘంగా దీన్ని తయారు చేయండి. ఇంకా తెలియనటువంటి వారిని తీసుకురండి. సువార్థీకరణ అంటే ప్రభువుని గురించి ఇతరులకు చెప్పడం. గొల్లవాళ్ళు వెళ్ళి ప్రభువుని ఆరాధించి 10 మందికి చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా యేసు ప్రభు పుట్టాడని అందరికీ తెలిసింది. అలాగే మనం కూడా అందరికీ ఈ విధమైనటువంటి శుభవార్తని మనం ప్రచారం చేస్తూ మంచిగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనమందరం ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఫాదర్ గారు ఇందాక చెప్పారు ప్రారంభంలో మన ఏలూరు పీఠంలో 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలో మరి 3వ సంవత్సరం ఇది ముగిసింది. ఫాదర్ గారు ఆ కమిటీకి సెక్రటరీగా ఉన్నారు, బివి ప్రసాద్ ఫాదర్ గారు కన్వీనర్గా ఉన్నారు. ఇద్దరు కలిసి మరి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా ఎప్పుడు జరగనట్లుగా చేశారు. మొన్న 16వ తారీఖున నిర్మలగిరిలో గొప్ప బైబుల్
మహాసభ నిర్వహించారు. అంచేత ఫాదర్ గారికి అందరూ చప్పట్లు కొట్టండి. బిషప్ గారి తరఫున, నా తరఫున, డయాసిస్ తరఫున ఫాదర్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. మనమందరం ఇక్కడే కూర్చుందాం. ఇందాక చెప్పిన విధముగా ముందుగా పారా పలుగుతోటి ఫాదర్ గారు చిన్నగా పని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడే వచ్చి క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. అప్పుడు మనందరం కూడా పలహారం తీసుకొని ముగింపు గీతు పాడుకుందాం. అందరం ఇక్కడే ఉందాం. మనం మన యొక్క క్లరీషియన్ సంస్థ జ్ఞాపికగా ఈ సంవత్సరం బైబిల్ డైరీని మన యొక్క జాన్ ఫాదర్ గారు వాళ్ళ ఫాదర్ గారికి మన యొక్క బహుకరణగా ఇస్తారు. ఫోటో తీయండి. ఎక్కడ ప్రేయర్ పవిత్రులు సర్వ పవిత్రత కోటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా జయరావు పీఠాధిపతులను, ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి బాలా ఫాదర్ గారిని, జాన్ ఫాదర్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతోనూ ఆమె భర్తయగు పునీత జోసెఫ్తోనూ ధనిలైన అపొస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నానాటికి కావలసిన మాయన్యము మాకు నెటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. చేతులు జోడించుకోండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు
శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకు ఆటోల ద్వారా జన సమీకరణ చేసినటువంటి చటారి యేసు, గాలింగి ప్రసాద్, కంకిపాటి శ్యాంబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి మనం తెలియపరుచుకున్నాం. వారితో పాటు నిన్నటి రోజున సాయంకాలం నుంచి క్రిస్మస్ టు యూ, క్రిస్మస్ టు యూ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. Dear Father, thank you so much for your all encouragement. Thank you, thank you. విశ్వాసులారా, కన్య మరియమాత గర్భమును తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణలను శుద్ధీకరించి మీకు ఆమోదయోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు క్రీస్తు ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలో, అతని స్తుతులను పాడుటలో నిమగ్నులమై పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతున హోసన్నా. ప్రభు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతున హోసన్నా. మోకరించండి. ఆధ్యాత్మికంగా సిద్ధపరచాలి. మనం భౌతికంగా సిద్ధపడుతున్నాం. ఏ విధంగా కొత్త బట్టలు కొనేసుకున్నారా? ఇంకా లేదా? రేపు వెళ్తారు కదా, జీవి మాల్ ఎదురు చూస్తా ఉంది. ఎక్కడ దగ్గరలో ఏంటి షాపులు? తాడేపురం వెళ్తారు మీరు అందరు. వెరీ గుడ్. సో మన కొత్త బట్టలు ఖచ్చితంగా యేసు గారికి అందరూ చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. మన మధ్యలో ఫాదర్ జాన్ గారు ఉన్నారు. ఎప్పుడైనా చూసారా ఫాదర్ గారిని? ఎప్పుడు చూసారు? చాలా సార్లు చూశారు, కానీ చాలా కాలం క్రితం. ఇప్పుడు ఆయన వాళ్ళ సంస్థకి మన ప్రావిన్స్ లో వైస్ ప్రొవిన్షియల్ గా ఉంటూ బెంగళూరులో ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళాలంటే చెప్పండి, ఫాదర్ దగ్గరికి వెళదాం అందరం.